కరీంనగర్ ఎంపీ అన్న గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి అన్న ఒక మీడియా తప్ప ఇవ్వకూడదన్న. సోషల్ మీడియా అందరూ కూర్చోవాలి. మీడియా తప్ప సోషల్ మీడియా అందరూ కూర్చోవాలి. ఈ సౌండ్ క్లారిటీ ఉందా మీకు? అర్థమవుతుందా? ఇది మాకు వస్తలేదు. రిసౌండ్ వస్తున్నాడు. మీకు క్లారిటీ ఉంది కదా? అంటే దేనిలో క్లారిటీయే? ఓట్ల క్లారిటీ ఉంది కదా, డౌట్ లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి డౌట్ లేదా? మనకెందుకు డౌట్ వస్తుంది? అవునా కదా? భాష ఎక్కడ భాష కూర్చోదా? భాష వేదిక భాష మా యువ మన ఎస్సీ మోర్చా మూలంగా రాష్ట్ర అధ్యక్షుడే మా ఉద్యమకారుడు టైగర్ మా భాష అన్న. భారత్ మాతాకి జై శ్రీరామ్. సపవడ్డరు ఏందే? రాముని మర్చిపోలే కదా? మర్చిపోయారా? మరి జై శ్రీరామ్ అంటే గట్టిగా అనాలి కాదే? రెండు చేతులు ఎత్తాలన్న. జిల్లా జై శ్రీరామ్ అంటే ఇబ్బంది అయితే ఎవరికి లేదు కదా? ఏం ఇబ్బంది లేదు కదా? జై శ్రీరామ్. గిది దమ్మడి గిట్లుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 27వ తారీఖు ఓటేచకుండా రాముని నామ స్మరణతోని పోయి ఎక్కడ ఓటు కుదాల గక్కనే గట్టి కుదగురి మిషన్ ఖరాబ్ అయితే మెల్లం కుదుర్రి. దీని డౌట్ ఏం లేదన్నా. నేను మా వర్షిరెడ్డి డాక్టర్ పెన్ చేసినంటే అన్న ఒక్కసారి నల్గొండకు వచ్చిపో, ఎన్నికల ప్రచారం అంటే నేనన్నా ఈ ఎన్నికల ప్రచారం ఏంటన్నా మొన్ననే సైదిరెడ్డి అన్న పోటీ చేశారు. వారు వన్ సైడ్ లెక్క అందరూ ఓట్లు గుద్ది గెలిపిస్తారు. ఇక వాతావరణం పోయిందా తెలంగాణలో? ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వాళ్ళకి గనబడేది మోడీ, బీజేపీ, ఇక్కడ ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి. అవునా కాదా? ఇలా ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేసుకోండి అన్న. ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేసుకోండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక న్యాయవాది. మొదటి నుంచి కూడా పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఆ రోజు నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు. ప్రేమేందర్ రెడ్డి గారిని హత్య చేస్తామని పోస్టర్లు వేసారు. టైము, డేటు, ప్లేసు అన్ని చెప్పారు. కానీ నక్సలైట్లు చంపుతారని చెప్పి ప్రేమేందర్ రెడ్డి గారు దుబాయ్కో, మస్కట్కో, ముంబైకో, హైదరాబాద్కో పారిపోలే. నేను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇవాళ ఎత్తిన జెండా దించకుండా కష్టపడి పనిచేటువంటి వ్యక్తి ఇలా ప్రేమేందర్ రెడ్డి గారు. ఆయన మీద ఏ అవినీతి ఆరోపణలు లేవు. ఆయన నిక్కచ్చిగా నిజాయితీతో పనిచేసే వ్యక్తి. కాబట్టి అటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని మీరు శాసన మండలి సభ్యునిగా మీరు గెలిపిస్తే రేపు శాసన మండలిలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి పార్టీ ఏదన్నా? ఎవరు ఫైట్ చేశారు? మనమే ఫైట్ చేస్తాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసింది. మీకేమన్నా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? లేదు కదా. మరి లేకపోయింది మరి ఇట్లా మీరే ఇప్పుడు కొట్లాడింది మేమే. ఇప్పుడు వాస్తవాలు అంచాలి సార్. ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి. మీరు ఎట్లాగో బీజేపీ ఓటేస్తారు, దానిలో నో డౌట్. దానిలో ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి మొత్తం సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్. దాని డౌట్ అనవనా? డౌట్ లేదు కదా. మరి కేసీఆర్ మీద కోపంతో ఓటు ఎవరికి వేయాలి? మీరు ఎవరికి వేయాలి? మాకేయాలి. మరి గట్టిది చేసిరే కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉన్నారు. నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మేము కొట్లాడినాం. నిరుద్యోగం మార్చి చేస్తాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు. లీక్ చేస్తే హైదరాబాద్ కొట్లాడింది మేమే. లాస్ట్ కు దానికి వ్యతిరేకంగా కొట్లాడితే జైలుకు పోయింది కూడా నేనే. తెలుసా మీ అందరికీ?
టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయింది నేనే. నా మీద కేసీఆర్ ఏం కేసు పెట్టింది తెలుసా? పేపర్ లీక్ చేసినాడా నేను? ఏం పేపర్ తెలుసానే? ఏం పేపరు? సైన్సో మ్యాథ్సో సోషల్ అది హిందీ పేపర్ లీక్ చేసినట నేను. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారానే? అందుకే నిన్న చెప్పిన నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు. నీ కేసు పెట్టే తెలివే లేదా నీకు? ఎవడన్నా నేను బాధపడ్డ మీడియా చెప్పిన అరే సైన్సో మ్యాథ్సో చెప్తాను కూర్చోడానికి హిందీ పేపర్ లీక్ చేస్తాను అన్న. ఎవడన్నా హిందీ పేపర్ లీక్ కేసు పెట్టాను. నేను జైలుకి పోయినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయారా? రేవంత్ రెడ్డి జైలుకి పోయినా? ఇక్కడ నాయకులు జైలుకి పోయినా? వాళ్ళ మీద కేసులైనాయా? ఇక్కడున్న మా నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి. మా భాస్కర్ మీద కేసులు ఉన్నాయి. ఇక్కడున్న నాయకులు అందరి మీద కేసులున్నాయి. ఇక్కడ నాయకులు 50% మంది జైలుకి పోయారు. మరి టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేము. మీరు ఓటేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీకి. ఇది తప్ప కాదన్న. ఇలా ఉద్యోగస్తులు 317 జీవోకు వ్యతిరేకంగా సవరించాలని కొట్టాలని మేము. చెట్టుకోని పుట్టకోని చేసిర్రు. వాళ్ళకు డిఎల్ఏలు ఏమి అని చెప్పి కొట్లాడింది మేము. జైలుకు పోయింది నేను. మా కార్యకర్తలు జైలుకు పోయినాం. కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. రైతుల కోసం కొట్లాడింది మేము. కేసులు భరించింది మేము. ఇలా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడింది మేము. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇది అన్యాయమా కాదన్నా? కాదన్నా. మేము అధికారం రావాలనుకున్నాం. దేనికోసం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లెక్కనో గతంలో కేసీఆర్ కుటుంబం లెక్కనో మేము పైసలు సంపాదించుకోవాలి, ఆస్తుపాస్తులు పెంచుకోవాలని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి, పేదల బతుకులు బాగుపడాలి. మోడీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా నిజాయితీగా అమలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించిండో దాన్ని పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తే, మేము కొట్లాడితే అధికారులకు మన నోటికారి బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్లోకి ఇచ్చి. కానీ ఇప్పుడు బాధపడుతున్నా లేదా? చాలా మంది బాధపడుతున్నా. మన పార్లమెంట్ ఎన్నికలు వేయడం కదా, అప్పు ఈ భస్మాస్తుర హస్తాన్ని చూసినాం మేము. ఇయర్దిగా ఇది ఎప్పటికైనా భస్మాస్తుర వస్తామే. అందుకే పాపం రేవంత్ రెడ్డి అన్న ఈ హస్తం చూపి ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాస్తవానికి ఆయన టీడీపీ అవునా కదా. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తే రేవంత్ అన్న. అందుకే ఈ చేతి గుర్తుకు ఓటేమని ఎక్కడ చెప్పిన ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు. లాస్ట్ కు ఈ గుర్తునే మార్చి పడేసిండే. ఏ గుర్తు పట్టాడు? గాడికి గుడ్డు పెట్టాడు. ఇవాళ మేము కండువలు వేసుకున్నాం. మా ముంగడేమో కమలం గుర్తున్నది. మరి రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు ఎక్కడైనా హస్తం గుర్తు కనబడదా మీకు? కనబడదా? ఏ గుర్తు కావాలి? గాడిద గుర్తు కావాలి. ఆ బ్యాలెట్ లో చూసిరు అందరూ. సరే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గాడిద గుర్తు లేదు కదా, ఓటేలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారు తిట్టిన విధానం, బీజేపీని అసంబద్ధంగా విమర్శించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. రాముని తిట్టే రాముల వారి అక్షింతలు తిట్టారు వీళ్ళు. ఒక అంటాడు రేషన్ బియ్యమాట, గుడి పోతే అయ్యగారు అక్షింతలు వస్తే రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రీరామ్ బియ్యమా, అవ్వేతనే వేయంటారు కాంగ్రెస్ వాళ్ళు. అక్షింతలే రేషన్ బియ్యం ఇవి ఏముండదు. ఇక కేసీఆర్ సార్ పులివర ప్రసాద్ అంటే కడుపు నింపుతారు ఆట. దానికి ఇక కాలిరిది కదా, కూర్చొనే గట్టే తప్పాడు, అన్ని కొంపలు ముంచే మాటలేనే. మాటలు ఈయనే మన బతుకులు నాశనం అయిపోయినాయి. అవునా? ఇట్లా అంటాడు, ఇట్లా ముక్కుని గిట్లా అంటే కొంప ముడిగినట్టే, మంచిగా 2 పెగ్గులు చంపినట్టే. ఇట్లా అంటే ఊరుచుకుంటా మాట చెప్తే ఓట్లు గుద్దుతిరి తెలంగాణ బతుకులు నాశనం చేస్తుంది. అవునగా ఈ కేసీఆర్ వచ్చింది. సంకీర్ణ గారి స్వాగతం. సంకీర్ణ గారి మా నాయకుడు సార్, రండి సార్.
ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఎవరు తెలుసా కేసీఆర్? ఇగో గిట్టే మళ్ళా సేమ్ యాస సాడేసిండే. మీరు దండం పెడతా మళ్ళా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కుంప పోతుంది. మీరు మళ్ళా యాస భాష మళ్ళా స్టార్ట్ చేసిండు కేసీఆర్. ఆ మాటలు విని మీరు ఓట్లు వేసిరా ఇక తెలంగాణలో బాగు చేయరయ్యారు. కాబట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టాడు. కూర్చోండి సార్. ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమంటే తెలుసా? ఇగో బీజేపీ వాళ్ళు గిట్టే మళ్ళీ ఎట్లా ముచ్చట పెడతారు ఊళ్ళో ముచ్చట. ఇగో బీజేపీ వాళ్ళు గిట్ల దింపి బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు అవుతాయా గిట్టే అని అన్నాడు. గిట్ల దింపి బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు అవుతాయా అట. గింత పొడవర తింటే కలుపు నింపుతారా అన్నాడు. నేను చెప్పిన గిట్ల దింపి బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు కావా? అయితాయా కావా? పులిహోర తింటే కలుపు నింపదా మనకు? నేనన్నా నువ్వు గిట్ల దింపి మందుల సోడా కలిపితే పెగ్గి అవుతుందా? అవుతుంది. ఆయన నీకు పులిహోర ప్రసాదం కలుపు నింపుతా. అదే బాబు నీకు ముంగట ఒక పెగ్గు ఒక లెగ్గు పీసు ఉంటేనే నీకు కలుపు నింపుతుంది. ఇది వ్యంగ్యంగా కాదన్న. రాముల వారి పులిహోర ప్రసాదాన్ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు నిక్కార్సైన హిందువు, నువ్వు నిజమైన హిందువే కదా. మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏ రోగం పుట్టింది? ఎందుకు పోలే? నువ్వు నిక్కార్సమైన హిందువు. ఈ కర్ణాటక చేయమంటాడో తెలుసా అన్న? కరీంనగర్ లో మాట్లాడిండే తుర్కోలందరూ ఒక్కడిగా ఉన్నట. తుర్కోలందరూ ఒక్కడి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓడితే బండి సంజయ్ గెలిచాడు. బండి సంజయ్ బాగా గలీజాడు, అందుకే ఓటే కురి అన్నాడ. నేనన్నా నువ్వు నా కోసం వచ్చాడు కేసీఆర్ కర్ణాటకకు. తుర్కోలందరూ ఒక్కరైతే హిందువులందరూ పిచ్చోళ్ళు అయింది. హిందువులందరూ చేసారు ఒక్కటయ్యారు. గుద్దురు కదా. నేను చెప్పిన 4వ తారీఖు ఇటుపక్క డాక్టర్ని పెట్టుకో. నీకేమన్నా అయితే నేను బాధపడతా. నేను తిట్టడానికి మనిషి ఉండాలి కదా. ఎందుకంటే కేసీఆర్ నిన్ను 100 ఏళ్ళు ఆయుర్వేదతని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్. గతంలో హిందుగాళ్ళు బొందుగాలంటే కరిమ తీసుకుపోయి బొంద పెట్టింది మర్చిపోయాడు. వాళ్ళ అభ్యర్థి చెప్పారా నీ అవ్వ మళ్ళీ కేసీఆర్ని వెళ్తే వట్టియా మళ్ళీ బండి సంజయ్ గారు ఒకటే. కాబట్టి దయచేసి ఆలోచన. ఈ ఎన్నికలు అన్ని విషయాలు ఆలోచించాల్సిన ఎన్నికలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఆ పాఠశాలను ఆధునీకరించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలను మూసేసింది. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఇవాళ మొత్తం ఖాళీలు పెట్టింది. కనీస వసతులు లేవు. పాఠాలు చెప్తామంటే ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు పాఠశాలలో స్కావెంజర్లు లాస్ట్ కు ఉపాధ్యాయులతోని ప్రధానాచార్యులతోని బాత్రూంలను కడిగిచ్చే స్థితికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగజారి. చాక్ పీస్ లో కూడా పైసలు లేని పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఇలా ఏమి లేకుండా పూర్తిగా విద్యా వ్యవస్థనే చిన్న భిన్నం చేశారు. విద్యార్థుల ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించలేని బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వలన పాఠశాల యాజమాన్యులు బజార్లో పడ్డారు. 10 మందికి ఉపాధి కల్పించే పాఠశాల యాజమాన్యాలు ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఆ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వలే. సరే ఏదో బాధపడి హాల్ టికెట్ ఇచ్చాక ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తలేరు. దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తలేరు. నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని సంతోషపడాలన్నా జీతాలు రాక ఇబ్బంది పడతామని చెప్పి బాధపడాలన్నా తేల్చుకోలేని పరిస్థితి ఎలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇలా ఉపాధ్యాయులను 317 జీవో పేరుతో సర్వనాశనం చేశారు. భార్య ఒకడా, భర్త ఒకడా, తల్లిదండ్రులు ఒకడా, పిల్లలు ఒకడా, వాళ్ళను ఎటు కాకుండా చేసిర్రు. వాళ్ళకు డిఏలియాలే ఇలా ఫీజు దాంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి. ఏరియాస్ ఏమి ఇవ్వకుండా ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇలా మోసం చేశారు. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.
ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా ఒక్కటి గుర్తుంచుకొని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గుర్తుంచుకోవాలి. అన్న 317 జియో కొట్టాడింది మేము. ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వకుంటే గత ప్రభుత్వం ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వలే. ఇలా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కేసీఆర్ కు వార్నింగ్ ఇస్తేనే వాళ్ళ జీతాలు వచ్చినాయి. ఇలా ఈ ప్రభుత్వం ఇక జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చిన్న భిన్నం చేసింది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చేయాలి, వాళ్లకు సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది. కనీసం కొనుగోలు విషయంలో తరుగుతాలు తేమ పెడుతుంది. ఇలా వాళ్ళ బతుకులు నాశనం చేసింది. ఈ 10 సంవత్సరాల కాల వ్యధిలో అకాల వర్షాల వల్ల వడగళ్ల వాళ్ళు నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలు. ఫసల్ బీమాను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిర్రు. రైతులను హరిగోసబెట్టి రైతులను డిఫాల్టర్లుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా రైతులు వాళ్ళ పిల్లల కోసం బ్యాంకు లోన్ల కోసం పోతే, పిల్లల చదువుకో, పిల్లల పెళ్లి కోసమో, పిల్లలు అమెరికాకో లండన్కో పంపడానికి బ్యాంకులో పోతే ఇలా రైతులను బ్యాంకు అధికారులు డిఫాల్టర్ గా చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా జరిగాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా అత్యాచారాలు చేశారో మనం చూసాం. మనం ఇలా అడ్వకేట్స్ కూడా ఇలా అడ్వకేట్స్ దంపతులను హత్య చేసే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మొత్తం చిన్నాభిన్నం చేశారు. కాబట్టి అన్ని రకాల చివరకు మా పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళ కూడా హెల్త్ కార్డులు ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇయ్యలే, వాళ్ళను కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అన్ని రంగాలను మోసం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మాకు అవకాశం ఇవ్వండి, 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల అమలు చేస్తాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, మేము అప్పులు తీస్తాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇలా ఆ ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించలే, గ్రూప్ 1 నిర్వహించలే, నిరుద్యోగ భృతి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఈ నల్గొండలో ఇంతమంది ఓటర్స్ వచ్చారు. మీ లోపల ఎవరికన్నా ఏ నిరుద్యోగకన్నా నిరుద్యోగ భృతి పడ్డదా? నోటిఫికేషన్ ఇచ్చిర్రా? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ చేసిర్రా? ఇవాళ ఏమీ చేయకుండా ఇలా పూర్తి వాళ్ళ బతుకులు నిర్వహణ చేశారు. ఇలా ఆయన అట్లెందుకన్నా ఇలా పేపర్ చూస్తున్నాను, ఇంటర్వ్యూ విద్యార్థులు చూస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అనే ఈ దేశంలో ప్రపంచంలో అప్పుల పాలనలో ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగం రానోళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రాజకీయ నాయకులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదు ఎక్కడ కూడా. కానీ కేసీఆర్ అనే మూర్ఖుని పాలనలో, ఒక నికృష్టుని పాలనలో ఇలా 25 మందికి పైగా పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గ సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్న. అప్పుడు కొట్లాడింది నేనే. బాధ అనిపిస్తుంది అన్న. సిరిసిల్ల ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది. నా నియోజకవర్గమే, కేసీఆర్ కొడుకు నియోజకవర్గం అది. పోటుగాడు కేసీఆర్ కొడుకు. ఏం పేరన్నా? ఏం పేరే కేసీఆర్ కొడుకు పేరు? ఏం పేరు? కేటీఆర్ అజయ్ రావు అని పేరు. ఆయన పేరు అజయ్ రావు. ఆడ కూడా ఇంటర్ వరకు దోకాయించిండ కేసీఆర్. అజయ్ రావు పేరు కేటీఆర్ అని ఎందుకు వచ్చింది తెలుసా అన్న? మీకు తెలుసా అన్న? ఈ నల్గొండలు గింత మైకులానే ఎందుకు వచ్చింది తెలుసా? ఎన్టీఆర్ కు చిరగోపం పెట్టింది కేసీఆర్. ఎన్టీ రామారావు గారు ఏం చేసిందంటే కేసీఆర్ కు మంత్రి పదవి ఇయ్యలే. ఇయ్యకుంటే ఏం చేసిండు ఇక తెలుసు కదా. చక్కగా ఏం చేసాడు, కొడుకును సంకలేసుకొని పోయాడు. ఈ కొడుకు పేరు ఆల్రెడీ అజయ్ రావు. ఈ కొడుకును సంకలేసుకొని పోయి ఎన్టీ రామారావు గారికి పోయి, సార్ 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 నువ్వంటే బాగా ఇష్టం సార్, నువ్వంటే అభిమానం సార్, నీ బొమ్మతోనే గెలిచింది సార్, అందుకే నీ మీద ప్రేమతోని నా కొడుకు పేరు కల్వకుంట్ల తారక రామారావు పెట్టుకున్నా సార్ అంటే బాబా హైదరాబాద్ రామాయకుడు మంచి పదవి ఇచ్చిండు. అసలు పేరు ఏం పేరే? అజయ్ రావు. ఈయన పేరు అజయ్ రావు.
ఇలా ఈ కేసీఆర్ కొడుకు ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కారణం నువ్వే అంటే నాకు నోటీస్ ఇచ్చిండు. ఏమని కోర్టు నోటీస్ ఇచ్చింది నాకు, బండి సంజయ్ నువ్వు నెక్స్ట్ ఎక్కడ కూడా కేటీఆర్ అనే పేరు తీసుకోవద్దు అని నన్ను అన్నాడు. నేను చిన్న నానే నేనేం చేస్తా, బిడ్డ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొస్తావు అని పేరు మార్చిన. ఏం పేరు పెట్టినా, ట్విట్టర్ టిల్లు అని పెట్టిన. ట్విట్టర్ ఇప్పుడు దేశం మొత్తము కేటీఆర్ కంటే ఏం ట్విట్టర్ టిల్లు అంటే ఫేమస్. పాలక ఫేమస్ అయిపోయింది అలా. ట్విట్టర్ టిల్లు అని పెట్టినా. ఆయన నా మీద ఆర్డర్ పట్టుకొచ్చినన్నా. నేనన్నా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అన్న. చిన్న అమ్మాయి, ఆయనకు అన్ని సబ్జెక్టులో 90 అబౌవ్ వచ్చినాయి అన్న. 96, 95, 98 వచ్చినాయి. ఒక్క సబ్జెక్ట్ లో 0 మార్క్స్ వచ్చినాయన్న. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయినాక స్ట్రెచర్ మీద ఉన్నది అమ్మాయి, కొన ఊపిరితో ఉన్నది అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోతా అనుకున్నది. లాస్ట్ కు వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు కనబడ్డదన్న. ఆ పసుపు తాడు కన్నబడ్డ తర్వాత ఈ పిల్లకి బాధ అనిపించింది. అరే మా అమ్మ నాన్న నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నారు, ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు, IPS, IAS చేద్దాం అనుకున్నారు, కానీ నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నా, తప్పు చేసినా అని చెప్పి అన్న. డాక్టర్ను వేడుకున్న తీరు చూస్తే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కంటి నుంచి నీళ్ళు వస్తాయన్న. ఇలా పిల్ల డాక్టర్ను వేడుకున్న, డాక్టర్ గారు నన్ను కాపాడండి, నేను చచ్చిపోదాం అనుకున్నా. మా అమ్మను చూసి బాధ అనిపిస్తున్నది. మా అమ్మ పుస్తల తాడు కుదబెట్టి నన్ను చదివించింది డాక్టర్ గారు. నాకు బాధ అనిపిస్తుంది, నేను డాక్టర్ కావాలని కాపాడండి అంటే కొన్న ఊపిరితో నా పిల్ల చచ్చిపోయిందన్న. ఎవడన్నా కారకుడు ఈ కేసీఆర్ కుటుంబమే కదా. అట్లా 25 మంది పైగా ఆత్మహత్య చేసుకుని మీరు మర్చిపోయాల్సిన నల్గొండ వాళ్ళు. ఇవాళ మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, కారకులు మీరే అని చెప్పి హైదరాబాద్ కు పేరెంట్స్ వచ్చి ధర్నా చేస్తే పేరెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసిన మూర్ఖత్వ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న. ఇవాళ పేపర్ చూసినా సేమ్ ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో చెప్తున్నది. ఇలా పేపర్లో వచ్చింది, ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డ తర్వాత 48,000 మంది రివాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారట. ఎంతమంది? 48,000 మంది రివాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాడు? సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో. సంహిత అని ఒక స్టూడెంట్, ఆమెకు అన్నింటిలో IAS మార్క్స్ వచ్చినాయి. ఆమె రివాల్యుయేషన్ కోసం పెట్టుకుంటే ఆన్లైన్ లో పేపర్ పెట్టిరన్న. ఆమెకు 97 మార్క్స్ వస్తే దాన్ని 77 చేశారు. 97 మార్క్స్ వస్తే మొత్తం దిద్దినట్టు మంచి ఏర్పడుతున్నది. అంటే మీరు రివ్యాల కోసం పెట్టుకుంటే ఇట్లా ఇబ్బంది పెడతామని చెప్పి ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంది ఇవాళ. కానీ ఈ ప్రభుత్వం గదే పొందాన్ని కొనసాగిస్తున్నది. గత ప్రభుత్వం పరీక్ష నిర్వహించరాలే, పేపర్లు దిద్దరాలే, నోటిఫికేషన్లు ఏరాలే, రిక్రూట్మెంట్ ఏరాలే, అన్ని లీకేజ్లే. ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే పొందాన్ని కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చిందన్న. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. మీకు అమ్మ, అక్క, చెల్లె, అమ్మ ఉంటారు. మీకు మహిళలు మా అక్కలు ఉన్నారు. మీ అకౌంట్ లో లేకుంటే మీ కుటుంబ సభ్యుల అకౌంట్ లో, లబ్ధిదారుల అకౌంట్ లో ఎవరికన్నా 2,500 రూపాయలు 100 రోజుల లోపల పడ్డాయా అన్న? పల్లె. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. వేసిర్రా? నేను ఒక ఊరికి పోయినా ఎన్నికల ప్రచారానికి, ఒక ముస్లాం వచ్చింది, బిడ్డ నువ్వు ఏ పార్టీ అని నేను. అమ్మ నా పేరు బండి సంజయ్, నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాదంటే ఎందుకమ్మా కాంగ్రెస్ పార్టీ అంటున్నామంటే, బిడ్డ రోజు సాయంత్రం టీవీలు చూసి నా కన్నాన్ని కాయ కాస్తున్నాయి అన్నది. ఎందుకమ్మా అన్న, వీళ్ళు తలపండు వాళ్ళుగా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వేస్తాను, ఎవరు వేస్తలేడు. చూసి నా కళ్ళు కాయగాస్తున్నాయి. ఆ పార్టీకి ఓటయ్యా, నీకే ఓటు వేస్తా అన్నది. అంటే ముసలోళ్ళు అందరూ కూడా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తా అంటే ఓటేసిర్రు. ఎవరికన్నా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ పడ్డాయా అన్న? పల్లె. ఇలా మా అక్కలకు తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిరా? నీకు ఇచ్చిరా అక్క? ఆ గొలుసు అదే అక్క, ఆ గొలుసు వేసుకుని ఇయ్యలే అక్క. తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చారు ఎవరికైనా? ఇయ్యలే. స్కూటీలు ఇస్తున్నారు. స్కూటీలు
అవి ఇయ్యలే. 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు, ఇచ్చిరా అన్న ఎవరికైనా? 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఇచ్చిరా అన్న ఎవరికైనా? ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిరా అన్న ఎక్కడన్నా? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇచ్చిరా అన్న ఎక్కడన్నా? 500 రూపాయల బోనస్ అంటే మీరు అర్థం చేసుకోండి, 500 రూపాయలు కాదు, ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 28 క్వింటాలు తక్కువ వస్తే 28 ఇంటూ 500 అంటే 14,000 రూపాయలు ఒక్క రైతు ఒకటి పడ్డా ఎవరికైనా? తరుగు తాలు తేమ లేకుండా కటింగ్స్ లేకుండా ఉంటారు, నల్గొండలో ఉండరు అని ఎక్కడైనా? నా 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా గారు ఇస్తున్నారు, ఇచ్చిర్రు ఎవరికైనా? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోకి ఇస్తున్నారు, ఇచ్చిర్రు ఎవరికైనా? మీకు టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇలా డిఏలు మొత్తం పూర్తి స్థాయిలో బకాయిలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎక్కడైనా? మీకు ప్రమోషన్ ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎక్కడికైనా? ఏమి ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిశీలిస్తున్నారు, ఇచ్చిర్రా ఎక్కడైనా? అడ్వకేట్స్ కు 20,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎక్కడికైనా? సీనియర్ సిటిజన్ సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఇచ్చిర్రా ఎక్కడైనా? ఇప్పుడు ఓటు గుద్దురానయ్యా, ఇప్పుడు గుద్దురని ఎడుగుతారు, మళ్ళా పొరపాటు ఏకురన్నా. ఇలా ఒక్కసారి ఆలోచించరన్నా, సమస్యలు వస్తే కొట్లాడేది మేము. ఎన్ని రోజులు కొట్లాడమంటారు అన్న చెప్పండి మమ్మల్ని, ఎన్ని రోజులు కొట్లాడమంటారు? ఇలా కొట్లాడేది మేము. ఇవాళ మాకు కూడా మీ లెక్క కుటుంబ సభ్యులు మాకున్నారన్న, మీ లెక్క భార్య పిల్లలు మాకున్నారు. ఇక్కడ అందరం కూడా ఇలా కోవిడ్ అప్పుడు మీరందరూ ఇంట్లో ఉన్నారని మీ కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఇలా కోవిడ్ వస్తే మేము అందరూ కూడా బజార్లో తిరిగినాం, మీకు సేవ చేయడానికి బజార్లో తిరిగినాం. మా మోడీ గారు చెప్పారు, ఏ కార్యకర్త ఇంట్లో ఉండద్దు, సేవ ఏమని చెప్తే ఇవాళ మేమందరం కూడా సేవ చేస్తాం. ఈ సేవ చేస్తే నేనే రాష్ట్ర అధ్యక్షుడన్నా. ఈ సేవ చేసే క్రమంలో 8 మంది కార్యకర్తలను కోల్పోయినాం మేము. అనేక మంది జిల్లా అధ్యక్షులు కోవిడ్తోనే హాస్పిటల్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలు వచ్చిర్రా, బీఆర్ఎస్ పార్టీలు వచ్చిరా? ఒక్కొక్కరి మీద కేసులు మాకున్నాయన్న. నా మీద అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 109 కేసులు నా మీదనే అఫీషియల్ రిపోర్టు. 109 కేసుల వ్యక్తి ఎట్లా బతకాలని ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు జైలుకి పోయినా, అధ్యక్షుని వెనక 2 సార్లు జైలుకి పోయినా. ఇంతవరకు నేను 2005 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు జైలుకి పోయినా. దొంగదండ లంగదండ వేసి కాదన్నా, కేవలం ధర్మం కోసం సమాజం కోసం జైలుకి పోయినా. 12 సార్లు జైలుకి పోయినా. నన్ను 3 సార్లు ప్రేమేందర్ రెడ్డి గారిని ఎట్లా సంపుదాన్ని చూసిరో అట్లా 3 సార్లు నన్ను సంపుదామని చూస్తా కూడా ఏ రోజు మేము భయపడలే. నా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మా కుటుంబానికి దూరమైన మేము. పెళ్లిలో ఓలే, పెరటాల ఓలే, గుళ్ళకు ఓలే, గోపురాల ఓలే, ఏరి ఓలే. 24 గంటలు కొట్లాడలేనే, 24 గంటలు కేసులే, 24 గంటలు జైలే, 24 గంటలు అరెస్టులే. ఇవాళ ఏమైందన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఇలా మళ్ళా ఏం చేయాలి మేము? కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ఇలా మళ్ళా మా పరిస్థితి ఏంది? మళ్ళీ ఏం చేయాలి మేము? మళ్ళా కొట్లాడాలన్నా? ఇదే పని అన్న మాకు అధికారం రావద్దాం, పేదలకు సేవ చేద్దా అన్న? ఇంకెప్పుడన్నా అధికారం ఇచ్చేది? నోటికాడి బుక్కని కొట్టుకపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మా కుటుంబాలు అడుగుతూనే ఉన్నాయి. అలా అరే పేదలు అంటివి. ఈ నల్గొండలో బీజేపీ నాయకులు అందరూ ఈ నల్గొండలో పేదల కోసం కొట్లాడాలి, పేదల బతుకులు బాగుపడాలి, పేదల రాజ్యాన్ని రావాలని నల్గొండ జిల్లాల నాయకులు అందరూ కొట్లాడే ఆ పేదలు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటేసి ఎందుకు కొట్టాడాలి? పేదల కోసం మీరు మా కుటుంబాలకు దూరం అవుతుంది, మీ బతుకులు నాశనం చేసుకుంటారు, ఎందుకు కొట్లాడాలి అని మా కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలో ఒక్కసారి మీరు ఆలోచించురన్నా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేము ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేసేది మాకు అధికారం రాదన్న. ప్రేమేందర్ రెడ్డి గారు అధికారం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేడు, అక్రమంగా సంపాదించుకోవడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేడు. ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేసేది, భారతీయ జనతా పార్టీ పోటీ చేసేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. ఎస్, నన్ను ఎమ్మెల్సీ గెలిపించండి, నేను శాసన సన్మాన్ మండలి వేదికగా నేను మళ్ళా ఫైట్ చేస్తా, మళ్ళా ఉద్యమం చేస్తా అని చెప్పి మాత్రమే ఇలా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నా.
ఇవాళ మా కార్యకర్తలు నాయకులం అందరం కూడా మాకు ఇక్కడ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ గెలిస్తే మేము అధికారంలోకి వస్తామని ఎక్కడ చెప్తలేమన్నా మేము ఎక్కడ చెప్తలేమన్నా మా కార్యకర్తలు ఎక్కడ చెప్తలేము అట్లా కానీ మా ప్రేమేంద్రని గెలిపించాలని కొట్లాడుతున్నామన్నా బీజేపీని గెలిపించాలని కొట్లాడుతున్నామన్నా దేనికోసమన్నా దేనికోసం మళ్ళా ఫైట్ చేస్తాం మళ్ళా చౌరస్తాలో యుద్ధం చేస్తాం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాం జైల్లో పోతాం అరెస్టులు అవుతాం లాఠీ దెబ్బలు తింటాం కానీ ఈ సమస్యల కోసం కొట్లాడితే మా కోసం ప్రశ్నించే నాయకుడు కావాలి శాసన మండలిలో మాకు మా ప్రేమేందర్ అన్న గెలవాలని చెప్పి మా కార్యకర్తలు పనిచేస్తున్నారన్న శాసనసభలో 8 మంది మా హీరోలు ఉన్నారన్న హీరోలు కొట్లాడడానికి శాసనసభలో ఇలా శాసన మండలిలో ఒక్క ఏవిఎన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారన్న జోడిగా మీరందరూ మా ప్రేమేందర్ గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజా వ్యతిరేక వ్యతిరేకంగా వివరించినా కూడా కొట్లాడే అవకాశం మా ప్రేమేంద్ర ఉంటుంది మాకు ఏవిఎన్ రెడ్డిగా ఉంటుంది చివరస్థలో కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా కాబట్టి దయచేసి ఓటర్ మహాశాలించాలి ప్రలోభాలకు లొంగకురానా ఆగడమే ఏ బాబు కొంచెం ఏ బాబు ప్రలోభాలకు లొంగనా ఇవాళ తెలుగు రాష్ట్రాలన్నీ కూడా మీ నిర్ణయం కోసం ఎదురుస్తున్నాయన్న తెలుగు రాష్ట్రాలు ఇలా ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు మేధావులు ఎట్లా ఓటైపోతున్నారు వాళ్ళ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రకటించబోతున్నారో ఎదురు చూస్తున్నారన్న మీ నిర్ణయం అటు ఇటు అయితే ఇలా తెలంగాణ ప్రజలు ఇలా బాధపడుతున్నారన్న ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటుంది సెకండ్ ఫేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఇలా ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి తప్పిపోయి ఓటేస్తే మళ్ళా 10 సంవత్సరాల చీకటి రోజులు ఒక్కసారి గుర్తేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 100 రోజుల్లో ఇస్తాన హామీలు ఇవ్వకుండా కూడా నెరవేర్చకుండా ప్రజలు మాకు ఓటేసారు ఇక నెరవేర్చాం చెప్పంటారా ఇలా మేము గనుక ఓడిపోతే ఎందుకు కొట్లాడాలన్నా ఎవరి కోసం కొట్లాడాలన్నా దేనికోసం కొట్లాడాలన్నా కానీ అయినా కొట్లాడుతున్నామన్నా మా పార్టీ ప్లేస్ లో మా కార్యకర్తల మా నాయకుల ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బిల్లా బిస్తా జరుపుకొని పీకటలన్నా కానీ మాకు అధికారం వచ్చే అవకాశం ఉన్న రాకుండా మీరు మాకు ఓటు లేకుండా కూడా ఇంకా జెండా పట్టుకొని కాసేపు జెండా పట్టుకొని కమలపూర్ జెండా పట్టుకొని కొట్లాడుతున్నామంటే మా కమిట్మెంట్ అన్న మా కార్యకర్తల కమిట్మెంట్ అది దాన్ని గుర్తించండి ఒకసారి దాన్ని చూసి మీరు ఓటేయండి ఒకసారి మోడీ రాజ్యం రావాలన్నా నిజాయితీ రాజ్యం రావాలన్నా నిజాయితీ పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలన్నా కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా మీకోసం మళ్ళా కొట్టడానికి అవకాశం మాకు ఇవ్వండి మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి ఎందుకంటే ఇవాళ అన్ని మాట్లాడినా కూడా మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే అన్న రాసి పెట్టుకోవాలి ఇద్దరు ఒకటే ఇవాళ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ తో ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటారు 10 సంవత్సరాలు మమ్మల్ని మొత్తం హరిఘోష పెట్టిరే వీళ్ళు వాళ్ళు ఒకటి అని ఆయన నాశనం చేశారు ఇలా ఎవరు ఒకటారు వాళ్ళిద్దరు ఒకటారు 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలేరు వీళ్ళు కాళేశ్వరం అంటారు వాళ్ళు కృష్ణ అంటారు వీళ్ళు కాళేశ్వరం అంటారు వాళ్ళు కృష్ణ అంటారు 6 గ్యారెంటీల గురించి మాత్రం మాట్లాడారు వాళ్ళు 6 గ్యారెంటీ గురించి మేము మాట్లాడితే గ్యారెంటీ గుడ్ అంటారు వీళ్ళు ఇలా నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది ఎవరైనా ఎస్ఎల్బిసి పేరుతోనేమో కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే దిండి ప్రాజెక్టు పేరుతోని బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసే అసలు కృష్ణా జలాల విషయంలో మీ జిల్లాను సర్వనాశనం చేసింది ఎడారి చేసింది మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ 575 టీఎంసీలు రావాల్సిన వాటాను కుదించి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టి మిమ్మల్ని నిట్ట చిలువున మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ నేనే బయట పెట్టానా నేనే కేసీఆర్ వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్లు మొత్తం నేనే బయట పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ నుండి సమాధానం రాలే కేసీఆర్ ను మోసం చేస్తావు నల్గొండను పాలమూరును ఖమ్మంను రంగారెడ్డి జిల్లాలను ఎడారి చేసినావు నువ్వు మోసం చేస్తావు సమాధానం చెప్పంటే ఇప్పటికీ సమాధానం చెప్తలేడు
కాబట్టి దయచేసి నిరుద్యోగ యువత ఆలోచించాలి, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి, ఇలా పట్టభద్రులు అందరూ ఆలోచించాలి. అడ్వకేట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ఎవరైనా మహిళలు కానీ ఎవరైనా ఆలోచించండి. అలా మీకోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధికారం కోసమో అక్రమార్జన కోసమో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ఇలా మీకోసం ప్రశ్నించే గొంతుగా, మీకోసం ఫైట్ చేయడానికి, మీ సమస్యల పరిష్కారం కోసం, మీకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా మీకోసం ఉద్యమించడానికే ఇలా మేము ఎన్నికల పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా నిన్న చూస్తాం మనం పశ్చిమ బెంగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా బెంగాల్ కోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు గెలవకుంటే శాసన మండలిలో మతపరమైన రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా అంటున్నది. దాన్ని వ్యతిరేకించే వ్యక్తి ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించండి. మతపరమైన రిజర్వేషన్లకు పక్క భారతీయ జనతా పార్టీ 100% వ్యతిరేకమన్నా, పక్కా వ్యతిరేకమే. మీ అయ్యే జాగిరా, మీ తాత జాగిరా హిందువుల పొట్టగొట్టడానికి. ఒకసారి ఆలోచించండి. అసలు మీరందరూ కూడా ఈ తెలంగాణలో హిందూ సమాజం ఎప్పుడు ఆలోచించాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా, విడుదల సందర్భంగా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఉండే. కానీ హిందూ సమాజం జాగృతం కాలేదన్న. ఈ హిందూ సమాజం జాగృతం కాలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తి పడుతుందో ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా నేను మాట్లాడితే మతం అంటున్నారు. ఇలా మీరు ఆలోచించండి. ఒక క్రిస్టియన్ ఇలా క్రిస్టియన్ అని చెప్పుకుంటాడన్న, తప్పు లేదు. ఒక ముస్లిం అని చెప్పుకుంటాడన్న, తప్పు లేదు. కానీ ఒక హిందూ, నేను హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాదిగా చిత్రీకరించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. ఇది తప్ప కాదు, ఆలోచించండి. వాళ్ళు నేను ఇప్పుడు ఏ మతాన్ని కించపరచలే అన్న, ఏ మతాన్ని కించపరచలే, ఏ దేవుళ్ళని కించపరచలే. అన్ని మతాలను సమానంగా చూపడం అనే వ్యక్తి నేను, నా పార్టీ. కానీ ఒక మతానికి కొమ్ము కాస్తే, నా దేవుళ్ళని కించపరిస్తే, నా ధర్మాన్ని హీనన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా అడ్డుకునే వ్యక్తే బండి సంజయ్. మొట్టమొదటిసారి అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఆలోచించదా? ఇలా ముస్లిం గురించి, క్రిస్టియన్ల గురించి, మైనార్టీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడతాయి. వాళ్ళు మాత్రం సెక్యులర్ వాళ్ళు. కానీ 80% మన హిందువుల గురించి మేం మాట్లాడుకుంటే ఇలా హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించాలి. అలా హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏంది, హిందువుల దేవుళ్ళ పరిస్థితి ఏంది, హిందూ ధర్మం పరిస్థితి ఏందో తెలంగాణ ఉన్న హిందూ సమాజం ఆలోచించాలి. 27వ తారీఖు ఓటేసే మేధావి వర్గం ఆలోచించాలి. అరే వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు, మేము మాట్లాడితే మతతత్వవాదం. 15 నిమిషాలు సమయం ఇస్తా, నరికి చంపుతాన్న పార్టీతోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మీ అందరు చంపుతున్నారన్న, నన్నే కాదు, మీ అందరు చంపుతున్నారు. 27వ తారీఖు ఓటేసే ప్రతి హిందువులు చంపుతున్నారు ఓవేసి. కానీ ఆ ఓవేస్తోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పోటీలు పెట్టుకొని ఇలా పుత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని తప్పు అంటే మేము మతతత్వవాదం, మేము భరించమన్న పక్కా ధర్మం కోసం పనిచేస్తాం. హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే మా పని. హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరు వివరించినా వాడిని ఎవరితోనైతుందన్నా ఓవేసి వార్నింగ్ ఇచ్చిందన్న. ఏమరిచిండు? మోడీ వచ్చినా, కేసీఆర్ వచ్చినా పాత బస్తీలో మీటింగ్ పెట్టాలంటే నా పర్మిషన్ కావాలి అన్నది ఎవరన్నారు? నేను సవాలు స్వీకరించినానా? ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, నేను ప్రచారానికి వచ్చినానా? మీరు అందరు ప్రచారం తిరుగుతున్నారు కదా. అరే ఏ పార్టీ కార్యకర్త, ఏ పార్టీ నాయకుడైనా ఆ పార్టీ జెండా కింద పోటీ చేసేటప్పుడు నాయకుడు వచ్చి ప్రచారం చేయాలి. ఇలా ఓల్డ్ సిటీలో
బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కార్పొరేటర్ పోటీ చేస్తే కేసీఆర్ ఓలే ప్రచారానికి పాయింట్ లాగు 2 కలిసిపోయినాయి. ఇలా ఓవైసీ వారింగ్ ఇస్తే కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ అవ్వన్నాడు. నేను సవాలు స్వీకరించిన ఏ ఓవైసీ నరేంద్ర మోడీకి నీకేంద్రపై పోలిక నక్కకు నాగలో కనుకున్న ఫరక్. నా నరేంద్ర మోడీ నీ స్థాయి కాదురా. నేను వస్తున్నా, డేటు టైము ప్లేస్ ఫిక్స్ చేసిన. ఇలా సవాళ్ళు స్వీకరించి పోలీస్ పర్మిషన్ ఇయ్యలేదన్నా. పోలీస్ పర్మిషన్ ఇయ్యలే. నాకు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసిండు, సార్ నీకు పర్మిషన్ లేదు అన్నాడు. నేను నిన్ను పర్మిషన్ అడగలేదు అని నేనన్నా. నీకు పర్మిషన్ లేదన్నాడు. నేను ఒకటే చెప్పిన, నువ్వు నీ పర్మిషన్ అడగలే. నేను ఫ్రీగా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఇస్తే ఒకటే ప్లేస్ లో పెడతా. నువ్వు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే పాత బస్సులో గల్లికి పెడతా. పోయి మీటింగ్ పెట్టినామా లేదన్నా? ఏ గడ్డ మాది, ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరది. ఈ గడ్డ మీకెళ్ళి పచ్చ జెండా తప్ప వేరే జెండా ఎగిరనీయమని చెప్పి ఎవడైతే మురిగిండో వాగిండో వాడిని సవాలు స్వీకరించి దానికి ధీటుగా ఇలా పాత బస్సులో భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా పాత బస్సులో 10 లక్షల మందితో బహిరంగ సభ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీకి పెట్టే దమ్ముందా, బీఆర్ఎస్ పార్టీకి పెట్టే దమ్ముందా అన్న? దీని వెనుక చరిత్ర వేరే ఉందన్న. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అని చెప్పలేకపోతున్నా. ఈ మీటింగ్ పెట్టడానికి వెనుక చరిత్ర చెప్తే మీరెవ్వరు భరించలేరన్నా, మీరెవ్వరు తట్టుకోలేరన్నా. మీరు అనుకుంటారు బండి సంజయ్ ఏదో పోయి మీటింగ్ పెట్టిననుకుంటారు, కానీ దీని వెనుక చరిత్ర చెప్తే మీ అందరు రోమాలు నిక్కబొడతాయన్న. రోడ్డు మీద ఊరికి ధర్మం కోసం పనిచేస్తారన్న. అటువంటి చరిత్ర అన్న. కానీ దయచేసి ఆలోచించండి, అన్ని విషయాలు ఆలోచించాలి. మేధావి వర్గం తప్పు ఏదన్నా 2000 రూపాయలు 1000 రూపాయలు వాటర్ బాటిల్ ఫుల్ బాటిల్తో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల సంగతి బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలో తెలియదన్నా. మీరు నిజాయితీగా ఓటేయండి, నిక్కచ్చిగా ఓటేయండి. పక్కా మీ ఓటును వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 1 మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఓటును మీకోసం అడుగుతున్నాం. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఓట్లు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడడం కోసం ఓటు అడుగుతున్నాం. అందుకే మేము గెలవాలనుకుంటున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.